అంబులెన్స్. అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్. ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. కుకు టీవీ. మీరిద్దరూ ఎందుకంత బద్ధకంగా కూర్చొని ఉన్నారు? తాతయ్య, నాకు చాలా బోర్గా ఉంది. నాకు కూడా. చేయడానికి మాకేమైనా పని ఉంటే చెప్పండి. ఆ మీరిప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి మరొకరి మీద ఆధారపడకూడదు. మీకు ఏం చేయాలనిపించిందో దాని గురించి మీరే తెలుసుకోవాలి. అంటే ఎలాంటివి తాతయ్య? అంటే హాబీస్ లాంటివి. హాబీసా అంటే ఏంటి తాతయ్య? హాబీస్ అంటే ఏంటి అంటే మీరు ఖాళీగా ఉన్న సమయంలో చేయడానికి ఇష్టపడేవి. మీకు హాబీస్ కనుక ఉన్నాయి అంటే మీకు బోర్ కొట్టదు. తాతయ్య, మీకు ఏదైనా హాబీ ఉందా? అవును, హాబీస్ అనేవి అందరికీ ఉంటాయి. సరే, నేను మీకు హాబీస్ గురించి చెప్తాను. మీ డాడీకి పాత స్టాంపులు కలెక్ట్ చేసే హాబీ ఉండేది. తనకి వచ్చే లెటర్స్ నుండి స్టాంపులను తీసిపెట్టుకునేవాడు. తన దగ్గర ఎక్స్ట్రా స్టాంపులుంటే తన స్నేహితులతో వాటిని ఎక్స్చేంజ్ చేసుకునేవాడు. స్టాంప్ కలెక్షన్ అనేది ఒక అద్భుతమైన హాబీ. అది మనకు డిఫరెంట్ కంట్రీల గురించి చెప్తుంది బాబు. కొంతమంది అయితే కాయిన్స్లను, కరెన్సీ నోట్లను కలెక్ట్ చేస్తూ ఉంటారు. మీ అమ్మకి ఒక అద్భుతమైన హాబీ ఉంది, బట్టలు కుట్టడం. తను మ్యాగజైన్స్లో ప్యాటర్న్స్లను వెతికి తన కుట్టు మిషన్ సహాయంతో కుట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది. దానివల్ల తను బిజీగా ఉంటుంది. అంతేకాకుండా మీ ఇద్దరి కోసం అందమైన బట్టలు తయారవుతాయి. నాకు ఉన్న హాబీ గార్డెనింగ్. నన్ను ఎప్పుడైనా గార్డెన్లో చూసారా మీరు? నేను టమోటాలను, మిరపకాయలను, ఇంకా పూల మొక్కలను పెంచుతాను. అవి ఎంతో అందంగా పెద్దగా గ్రో అయినప్పుడు వాటిని చూసి నేను ఎంతో సంతోషిస్తాను. హాబీస్ చాలా మంచివి. అవును, ఖచ్చితంగా. నీకు నచ్చిన పనుల్ని చేస్తూ ఉన్నావంటే అసలు ఎప్పుడు కూడా బోర్ కొట్టదు బాబు. అంతేకాకుండా అవి నిన్ను యాక్టివ్గా ఉంచుతాయి. ఇంకా చాలా విషయాల్ని నీకు నేర్పిస్తాయి బాబు. అందుకని డాడ్కి అన్ని కంట్రీల గురించి తెలుసు. అవునమ్మా, హాబీస్ ఎప్పుడు కొత్త విషయాల్ని నేర్పుతాయి. మీరు ఖాళీ సమయంలో ఏం చేయాలనుకుంటున్నారు? నాకు తెలుసు, నేను పుస్తకాల్ని చదువుతాను. నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అది కూడా హాబీయేనా తాతయ్య? అవును, చదవడం అనేది ఒక అద్భుతమైన హాబీ. అది నీకు కొత్త విషయాలు నేర్పిస్తుంది బాబు. అంతేకాకుండా తెలివి కూడా పెరుగుతుంది. నాకు పెయింట్ చేయడం అంటే ఇష్టం. నాకు కలర్స్ అంటే ఇష్టం. వావ్, అది ఒక అద్భుతమైన హాబీ అమ్మా. నీవు నీ మొదటి పెయింటింగ్ చేసిన తర్వాత దాన్ని ఫ్రేమ్ కట్టించి నా గదిలో గోడకు తగిలిస్తాను. సరే మరి, వెళ్ళండి. మీకు నచ్చిన పనులు చేయడం మొదలు పెట్టండి. హే, మాకు హాబీస్ ఉన్నాయి. ఇక మాకు అసలు ఎప్పుడు బోరే కొట్టదు.